ఫ్రెండ్స్. లైటింగ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే నేను నైట్లో దుర్గమ్మ దర్శనానికి వచ్చిన. చూస్తున్నారు కదా, విజయవాడకు వచ్చిన అనమాట. ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా నేను డే టైంలో వచ్చిన, ఫస్ట్ టైం ఇది నైట్ రావడం. ఈ లైటింగ్ చూడాలని చెప్పి వచ్చిన. దీనిపోయిన లైటింగ్ అయితే మొత్తం రచ్చరచ్చ ఉంటుంది. సండే నైట్ కదా, చాలామంది ఉన్నారు. దాదాపు అందరూ డే టైంలోనే దర్శనం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు మాత్రమే నైట్లో వచ్చి దర్శనం చేసుకుంటారు అనమాట. సో ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి సో ఫస్ట్ టైం నైట్లో దర్శనానికి వచ్చినాను. ఇంతకుముందు చెప్పాను కదా, జనాలు చాలామంది ఉన్నారు. దర్శనానికి ఎంత టైం పడుతుందో తెలీదు. సో ఇది కింది నుంచి ఎంట్రన్స్, పైన కూడా ఒకటి ఉంటుంది. సో మనమైతే కింద నుంచి వెళ్దాం. ముందర సెల్ ఫోన్స్, చెప్పులు పెట్టడానికి లాకర్స్ ఉంటాయి. సో అక్కడ పెట్టేసి మనం వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ప్రసాదాలు కూడా ఇచ్చే ప్లేస్ అనమాట ఇది. సో జనాలందరూ నైట్ కూడా గుళ్ళకి రావాలన్న ఫీలింగ్ వేరే ఉంటుంది అబ్బా, లైటింగ్తో అదిరిపోతుంది. సో లగేజ్ పెట్టే ప్లేస్కి అయితే వచ్చేసిన. ఇక్కడ లగేజ్ ఇచ్చేసి మనం పైకి వెళ్ళిపోదాం. నాకు తెలిసి 10 రూపీస్ 5 రూపీస్ తీసుకుంటారు. ట్వంటీ రూపీస్ తీసుకో. చూడొచ్చు, జనాలు అందరు దర్శనానికి వెళ్ళి వస్తున్నారు. సో చాలామంది ఉన్నారు. గంట పట్టుద్ది అనుకుంటా మినిమం, చూడాలి. సో ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసినాం. ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలి. సో ఇటు సైడ్ అయితే మనకి ఫోన్స్ పెట్టుకునే లాకర్ ఉంటుంది. సో వెళ్ళి ఫోన్ పెట్టిద్దాం. ఒక ఫోన్కి 5 రూపీస్ తీసుకుంటారు. సో ముందర మెట్లు ఉన్నాయి కదా, మెట్ల నుంచి వెళ్ళొచ్చు. తర్వాత ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఈ స్టెప్స్ నుంచి వెళ్ళొచ్చు. ఇంకా ముందర మనకి లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడే ఫ్రీ దర్శనం ఉంటుంది, 100 రూపీస్ 300 రూపీస్. ఇక్కడ చూడొచ్చు. 500 కూడా ఉంది. చూడు, 3 దర్శనాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. సో దాని ఆపోజిట్లోనే ఇక్కడ ఫోన్ లాకర్స్ పెట్టేది. చూడొచ్చు, ఇక్కడ 5 రూపీస్ మెన్షన్ చేసి ఉంది. ఒక ఫోన్కి 5 రూపీస్. సరే, సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. రఫ్లీ ఒక 1/2 అవర్ పట్టింది. బయట చూస్తే జనాలు చాలామంది ఉండే, లోపల మాత్రం ఎక్కువ మంది లేరు. సో తొందరగానే వచ్చేసాం. మంచిగా అనిపించింది, మంచిగా అయింది దర్శనం అయితే. చలో వెళ్ళిపోతాం ఇంకా. సో ఇప్పుడు మన బ్యాగ్ అయితే తీసుకొని మనం ప్రసాదం దగ్గరికి వెళ్ళిపోదాం. పులిగోర లడ్డు కుంభేద్దాం అనమాట. నాకు 4 లడ్డూలు ఇవ్వండి. ఓకేనా, ఉంటే ఇచ్చేస్తా నేనే. ఎందుకంటే 500కి 5 తెచ్చి 15 రూపాయలు లడ్డు అడుగుతున్నారు. ఎక్కడి నుంచి చెప్తాం మీకు? ఇది ఆన్లైన్ పెట్టుకోవడానికి కారణం, ఆన్లైన్ నాకు ఆన్లైన్ ఇయరాదన్న క్యాష్ 60 ఉంది. ఇక్కడ కౌంటర్ క్లోజ్ ఉంది. 2 అంటే 9కి క్లోజ్ అనమాట. 9:30 ఎప్పుడైనా మనకి ఏంటంటే మార్నింగ్ మామూలుగా 5 నుంచి స్టార్ట్. ఓకేనా, మనకి ఇది 10:30 వరకు ఉంటుంది. మీకు ఆన్లైన్ కౌంటర్ జస్ట్ ఇప్పుడే క్లోజ్ చేస్తారు. సరే అన్న, ఓకే. అక్కడైతే మొత్తం 6 డిపాజిట్లు ఉంటాయి. ఓకేనా, మామూలు క్లోజ్ అంటే ఏముండదు. 9:30 క్లోజ్ అయిపోతుంది. హెల్త్ బాగా అయిపోయాడు, అందుకే ఇప్పుడు కండిషన్ తీసుకున్నాను. ఓకే ఓకే. సో 4 చిన్న లడ్డూలు తీసుకున్నా, 60 రూపీస్ అంట. సో టికెట్ ఇచ్చిన కౌంటర్ పక్కకి ప్రసాదం కూడా ఇస్తారు. మనం చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోయినాం. బ్యాగ్ తీసుకురా, ఆడ బ్యాగ్.
సో 4 లడ్లు తీసుకున్నాను అనమాట. చూసేది సో థ్యాంక్ యూ అండి. విజయవాడకు బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. లాస్ట్ వీడియోలో మనం దుర్గమ్మను గుర్తుకు చేసుకున్నాం కదా, దానికోసం అని ఈరోజు దర్శనానికి వచ్చేసిన. అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.